నమస్తే. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. పోలీసు వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల యొక్క విధానాలని చూస్తే సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది అర్థం కాదు. చూస్తే మనం కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి కంకిపాడు రూరల్ సిఐ జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక మహిళతో ఒక గదిలో ఏదో డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నట్టు వీడియోని చూస్తున్నాం మనం. అది డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నాడా, అసభ్యకర నృత్య చేస్తున్నాడా అనేది పోలీస్ ఎంక్వైరీలో తేలాలి. కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఆ వీడియోలో మనం చూస్తే బాధాకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఇందులో చిన్న చిన్న పిల్లలు మనం గ్రామీణ ప్రాంతాల్లో గతంలో చూస్తే ఈ సీజనల్ వారీగా డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు, సాంఘిక నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత కొంతమంది ఒక డ్రామా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒక నెల 2 నెలలు డ్రామాని ప్రాక్టీస్ చేసుకుని ఒక డ్రామా చూసుకుని డ్రామా ప్రాక్టీస్ చేసి అంతిమంగా ఒక రోజు ఊరు మధ్యలో ఒక డ్యాన్స్ అది ఇది ఏర్పాటు చేసి భారీగా డ్రామా వేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కాలక్రమేణా ఇది అసాంఘిక కార్యక్రమాల కింద వస్తుందని చెప్పని చట్టం దాన్ని ఏం చేస్తుందంటే పూర్తిగా రూపుమాపారు. ఇక సాంఘిక నాటకాలు అనేవాడిని సాంఘిక డ్రామాలు పేరట అసభ్యకరమైన నృత్యాలు, అర్ధనగ్నంతో ఉండేటువంటి బట్టలు ధరించడం, హేయమైనటువంటి డాన్సులు, హేయమైనటువంటి నృత్య ప్రదర్శన చేయడం, ఇంకంటే మనం చూస్తూ ఉంటాం కదా గతంలో అలాంటి ఇవన్నీ ఏం చేశారంటే పోలీసులు పూర్తిగా వాటిని తీసేశారు. అలాంటి డ్రామాలు ఎక్కడ నిర్వహించడానికి లేకుండా పోలీసు అనుమతులు కూడా నిరాకరించారు. కొన్ని ఏంటంటే వీటి డ్రామా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరగటం, అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేసుకోవడం లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాల కింద వస్తున్నాయి వీటిని అని చెప్పని వాటిని బ్యాన్ చేశారు. వాటిని పర్మిషన్లు కూడా ఇవ్వటం మానేశారు. ఆ తర్వాత ఇక ఈ పౌరాణిక నాటకాలకు సంబంధించి మన ఏదన్నా ఈ సీజన్లో వినాయక చవితి అప్పుడో, లేదంటే శ్రీరామనవమి అప్పుడో, లేదంటే ధనుర్మాసం ఈ జరిగినప్పుడప్పుడో, లేదంటే ఇక ఇతర సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి పౌరాణిక నాటకాలుకి అనుమతులు ఉన్నాయి. ఎందుకంటే అందులో అసభ్యకరమైనటువంటి నృత్యాలు ఏమి ఉండవు కాబట్టి వాటిని యథావిధిగా ఎప్పట్లానే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నాటకాలు వేసే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు. ఇది అయితే ఏంటంటే ఇలాంటి ఈ నృత్య ప్రదర్శన లాంటివి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి నృత్యాలు ఏవైతే ఈ వీడియో కూడా చూపిస్తాం మీకు, ఏదైతే ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, ఈ జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళతో వేసిన డ్యాన్స్ ఏదైతే నృత్యం ఏదైతే ఉందో ఆ భంగిమలు ఏవైతే ఉన్నాయో వాటిని హేయంగా చూసి తీసేశారు. ఏదో చట్టమే వాటిని వద్దు అని చెప్పని తీసేసిన వాటిని అదే చట్టంలో పనిచేస్తున్నటువంటి ఒక సిఐకి డ్రైవర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఇలా అసభ్యకరంగా ఆ భంగిమలతో డాన్సులు వేస్తూ పైపెచ్చు అక్కడ చిన్నపిల్లలు కూర్చుని దాన్ని చూస్తూ ఉంటే కూడా చేస్తూ ఉన్నప్పుడు మరి ఇలాంటి వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకోవడం అంటే ఏదో 4 నెలలు సస్పెండ్ చేయడం కాదు. దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది తర్వాత ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు ఉంటారు కదా, ఈ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏ డిపార్ట్మెంట్లో అయినా కావచ్చు, వాళ్ళకి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా పంపించాలి. లేదంటే ఇది ఒక గుణపాఠంగా మారాలంటే చర్యలు అదే స్థాయిలో తీసుకోవాలి. చట్టమే వద్దు అని చెప్పని వదిలేసినటువంటి కార్యక్రమాలు, ఇలాంటి భంగిమలతో డ్యాన్సులు, ఆ నృత్యాలు సమాజంలో మంచిది కాదు అని చెప్పని చట్టమే మాఫ్ చేసినటువంటి ఏదైతే ఉందో దీనిని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి చేయటం అనేది నిజంగా దారుణం. అందులోనూ అక్కడ చిన్న పిల్లలు కూర్చుని చూస్తూ ఉన్నారు, చిన్న పిల్లలు. సో వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడ వాళ్ళతో రిహార్సల్ చేస్తూ ఉన్నట్టున్నారు. వీళ్ళతో రిహార్సల్స్ అనుకుంటున్నారో లేదంటే ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ అక్కడ వాళ్ళు కూర్చుని చూస్తూ ఉన్నారు. ఇతను ఏదో యాక్టింగ్ చేస్తే పని అది వేరే విషయం, యాక్టింగ్ కూడా కాదు, రియాలిటీగా రెచ్చిపోతున్నట్టుంది, అంత క్లియర్గా కనబడుతుంది అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి మీద
ఇలాంటి యాక్టివిటీస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద చర్యలు మాత్రం తీసుకోవాలి. సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇతను ఏం చెప్పాలని నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రధానంగా ఇక్కడ బాధపడాల్సిన విషయం, చింతించవలసినటువంటి విషయం ఏదైనా ఉందంటే అక్కడ చిన్నపిల్లలు ఉండటం, చిన్నపిల్లల ముందు ఆ నృత్యం చేయడం. నాకు తెలిసి అదేదో పాఠశాల తరగతి గదిలా కూడా అనిపిస్తుంది అది. మరి అది ఎక్కడో తెలియాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి లైబ్రరీ ఉంటుంది, 2 పాఠశాల ఉంటుంది, లేదంటే ఒకటి సెక్రటరేట్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, లేదా పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, లేదంటే కనుక ఇది కమ్యూనిటీ హాల్ లాంటివి ఉంటాయి. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం ఇలాంటి వాటిని ఉపయోగించకూడదు. సో దాని ప్రకారం చూస్తే కనుక చాలా ఎదురుగా కూర్చొని చాలా చిన్నపిల్లలు చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది. దున్నపోతుల్లా ఉండి పెద్దవాళ్ళ మధ్యలో చేస్తూ ఉంటే అది వేరే విషయం, అటు సొంగగార్చుకుండా చూస్తారు. కాబట్టి చిన్నపిల్లలు అక్కడ ఉన్నారని చెప్పిన వాళ్ళ బయటికి పంపకుండా సిగ్గుసారం వదిలేసి డ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కానిస్టేబుల్ అనేవాడు ఎవడైతే ఉన్నాడు, ఈ అజయ్ కుమార్ మీద, అదేవిధంగా ఇలాంటి మహిళలు పట్టగుట్టు కోసం వచ్చిన ఇట్లాంటి వాటిని వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నందుకు, చట్టం వద్దు అని చెప్తున్నాడు కంటిన్యూ చేస్తున్నందుకు వీళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. చర్యలు లేకపోతే ఏంటంటే రేపొద్దున మళ్ళీ వీళ్ళని చూసి కొంతమంది తయారవుతుంటారు. ఇంక దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేసేది అనేది కూడా అనేలాగా ఉంటుంది. సో మరి చూడాలి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో. కానీ ఇతని మీద తీసుకునే చర్యలు మాత్రం భవిష్యత్తులో గుణపాఠంగా మాత్రం మారాలి.